బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో బాలిక దారుణ హత్యకు గురైంది. 12 ఏళ్ల సహస్రాణిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. బాలిక తల్లిదండ్రులు ఆఫీస్కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. బాలిక తల్లిదండ్రులు కృష్ణ, తల్లి రేణుక ప్రైవేటు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో బాలిక దారుణ హత్యకు గురైనటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. 12 ఏళ్ల సహస్రాణిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. బాలిక తల్లిదండ్రులు ఆఫీస్కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. బాలిక తల్లిదండ్రులు కృష్ణ, తల్లి రేణుక ప్రైవేటు ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో బాలిక దారుణ హత్య సంచలనం సృష్టించింది. 12 ఏళ్ల సహస్రాణిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దీనికి సంబంధించి గల కారణాలకు అధికారులు ఏం చెప్తున్నారు? తల్లిదండ్రులు పర్టికులర్ గా ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? అయితే చూసుకుంటే కూకట్పల్లిలో మొత్తం తొలగా కూడా దారుణం చోటు చేసుకుంది అని చెప్పాలి. చిన్నారి హత్య కేసు కలకలం రేపిందని చెప్పాలి. కూకట్పల్లిలో అయితే శాస్త్ర అనే బాలికను కత్తితో పొడిచి దుండగుడు అతి కిరాతంగా కత్తితో పొడవడం జరిగింది. మొత్తం తొలగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రైవేట్ ఉద్యోగులు కావడం చేత ఆఫీస్ కు వెళ్లిన క్రమం లోపల అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలిక ఒకటే ఉందని గమనించినటువంటి దుండగుడు బాలికపైకి అయితే మొత్తం తొలగా అయితే కత్తితోని అయితే తెగబడ్డట్టుగా తెలుస్తుంది. బాలిక తండ్రులు అయితే కృష్ణ, తల్లి రేణుక ఇద్దరు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో బాలిక అయితే దారుణంగా అయితే హత్యకు గురైంది. 12 ఏళ్ల సాహసాన్ని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. కాబట్టి అదే దేని కొరకు అయితే చంపాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా అయితే గొడవ ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కాల్ డేటాను కూడా పోలీసులు అక్కడ నుంచి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా కొన్ని వివరాలు సేకరిస్తున్నారు. గతంలో అయితే ఈ యొక్క దుండగుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దుండగునికి ఆ యొక్క కుటుంబ సభ్యులకు ఎలాంటి మొత్తం టోల్గా వివరాలు కూడా సేకరిస్తున్న నేపథ్యంలో ఆ పోలీసులు కూడా మొత్తం టోల్గా సీసీ కెమెరాను స్థానికంగా ఉండేటటువంటి సీసీ కెమెరాలను కూడా ఆ పోలీసులు మొత్తం చెక్ చేస్తున్నారు. కాల్ డేటాను కూడా చెక్ చేస్తున్నారు. కాబట్టి ఎవరితోనైనా ఆ థ్రెట్ ఉందా అనే కోణం లోపల కూడా అయితే దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా అయితే చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళను కూడా అదే దుండగుడు ఎవరు, వీళ్ళకు తెలిసిందా, వీళ్ళ ఫ్యామిలీతో ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరి రైట్, దుండగుడు అంటే పర్టికులర్ గా కుటుంబ సభ్యులు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఎస్, ఇంకా వివరాలు అయితే రాబడుతున్నారు. పోలీసులు కూడా అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికంగా ఉండే వాళ్ళని కూడా అడుగుతున్నారు. కాబట్టి దుండగుడు ఎవరు, ఇంతకు ముందు ఏదైనా థ్రెట్ ఉన్నదా, ఇంతకు ముందు ఎవరైనా పరిచయం ఉన్నారా అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం మాకు ఎవరిపైన అనుమానాలు లేవంటున్నారు. కానీ మొత్తం తొలగా కూడా సరౌండింగ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఆ ఫోన్ లో ఏదైనా బెదిరింపు కాల్లు కూడా వచ్చాయా అనే కోణం లోపల ఫోన్ కాల్ను కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి మొత్తం తొలగా చూస్తే ఈ సంఘటనకు జరిగింది వీళ్ళకు పరిచయం ఉన్న వ్యక్తేనా కాదా అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్.